హాయ్ అందరికీ. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు చాలా హెల్తీ అయిన, టేస్టీ అయిన మరియు డయాబెటిక్ ఫ్రెండ్లీ అయిన మిల్లెట్ దోస ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మిల్లెట్స్ అంటే చిన్న ధాన్యాలు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా గ్లూటెన్ ఫ్రీ కూడా. అలాగే బాడీకి చాలా మంచి హెల్ప్ చేస్తాయన్నమాట ఇవి ఆరోగ్యంగా ఉండటానికి. బేసిక్‌గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా ఉపయోగకరం. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరిగలు, ఒక కప్పు పెసర్లు, ఇంకా కొద్దిగా మెంతులు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల బియ్యము వేసుకుని వీటన్నిటిని కూడా 2, 3 సార్లు బాగా వాష్ చేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. కనీసం 8 గంటలు నానాలి. వీటిని పాతకాలం నుంచి తింటున్న సూపర్ ఫుడ్. కానీ ఇప్పుడు మళ్ళీ హెల్త్ కోసం ఈ వరిగల్ని చాలామంది వాడుకుంటున్నారు. కనీసం 8 గంటలు నానిన వరిగలతో చేసుకున్న దోసలు పర్ఫెక్ట్‌గా మంచిగా కుక్ అవుతాయి. వరిగలు, పెసలను కలిపి ఇలా దోసలు తినడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా అవుతాయి. మెయిన్‌గా జీర్ణక్రియ అనేది బావుంటుంది. డైజెస్ట్ సిస్టమ్ బావుంటే బాడీ కూడా చాలా బాగున్నట్టే లెక్క. ఇంకా ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అసలు అలసట అనేదే ఉండదు. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా రక్తహీనతను కూడా తగ్గిస్తాయి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన ఈ చిరుధాన్యాలను వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, గుప్పెడు ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర, ఇంకా సరిపడినంత నీళ్లు పోసుకుని వీటన్నిటిని కూడా స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా కొద్దిగా తినే సోడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండితో వెంటనే దోసలు కూడా వేసుకోవచ్చు. కానీ ఒక అరగంట సేపు ఆగిన తర్వాత దోసలు వేసుకుంటే దోసలు మంచిగా మెత్తగా, క్రిస్పీగా మనకు కావాల్సిన విధంగా వస్తాయి. జుట్టు బాగా రాలుతున్న వాళ్ళు ఈ దోసల్ని వారంలో కనీసం 2, 3 సార్లు తింటే వాళ్ళ జుట్టు రాలకుండా జుట్టు బలంగా పెరుగుతుంది. ఎదిగే పిల్లలకు కూడా ఇలాంటి దోసలు ఇస్తే చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండితో దోసలను వేసుకోవచ్చు. ఇంకా దీని టేస్ట్ పెంచడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుని వీటన్నిటిని కూడా స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోసను వేయడం కోసం స్టవ్ మీద పాన్‌ను వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసి బ్యాటర్‌ని దోసలాగా పోసుకోవాలి. చక్కగా గరిటెతో అన్ని వైపులా స్ప్రెడ్ చేసి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చుకోవాలి. వేడిగా ఉన్న పాన్ మీద ఒక గరిటె నిండా పిండిని పోసుకుని దోసలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియను, అల్లము, పచ్చిమిర్చి మసాలా ఉంది కదా! ఆ మిక్సింగ్ అన్నిటిని కూడా ఈ దోస మీద ఒక గుప్పెడు పరుచుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ పైన పోసుకోవాలి. ఆవ నూనె గానీ లేదా కొబ్బరి నూనె వాడుకుంటే చాలా మంచిది. కొంచెం హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు నెయ్యితో కూడా వేసుకొని తినొచ్చు. ఈ దోసను వండుకునేటప్పుడు ఖచ్చితంగా మూత మూసుకుని 2, 3 నిమిషాల పాటు వండుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి మరోవైపున తిప్పుకొని మూత మూసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకుంటే దోస అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. మూత మూసుకుని వండుకోవటం వలన ఈ అల్లము, ఉల్లిపాయ అనేవి బాగా మగ్గి టేస్ట్ అనేది బావుంటుంది. పచ్చివాసన కూడా ఏం ఉండదు. చూసారు కదా, మిల్లెట్ దోస అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా పల్లీ చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచి అనేది చాలా బావుంటుంది. మీకు గానీ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.